నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. కాకినాడ జేఎన్టీయూలో జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలన్న కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జె నివాస్. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశం స్కైలార్క్. కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు పెద్దాపురం సిఐ వై రవికుమార్ వెల్లడించారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలోని వివిధ కూడళ్లలో నాకాబందీ నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని సుమారు 100కు పైబడి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాకినాడ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు పెద్దాపురం డిఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు మరియు సిబ్బంది అందరూ కలిపి ఇవాళ పెద్దాపురం పోలీస్ స్టేషన్ మరియు సామర్లకోట పోలీస్ స్టేషన్ కలిపి దాదాపు ఒక 25 ప్రాంతాల్లో నాకాబందీ వాహనాల చెకింగ్ అనేది చేయడం జరిగింది. ఇందులో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రధానంగా కూడా వెహికల్స్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడుపుతారో, అట్లాగే మన మైనర్స్ డ్రైవింగ్ చేస్తారో వీళ్ళందరినీ కూడా దాదాపు సుమారు 100 నుంచి 110 వెహికల్స్ వరకు కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము రాబో 4వ తారీఖున జూన్ 4వ తారీఖున జరగబో ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా, అట్లాగే ఆ రోజున ఎవరైతే వాహనాలను ఇష్టం వచ్చినట్టు రీతిలో నడుపుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారో వాళ్ళందరినీ కట్టడి చేసే ఉద్దేశంలో భాగంగా ఇక ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు విధంగా చేయడం జరిగింది. ఎవరైతే వాహనాలు సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన పత్రాలు చూపిస్తే కనుక వాహనాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మైనర్ డ్రైవింగ్లో ఏదైనా ఉంటే కనుక వారి తల్లిదండ్రులు గట్టా పిలిపించి వాళ్ళకు కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలు కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఎటువంటి పత్రాలు లేకుండా కూడా వాహనాలు తిరిగితే కనుక వాటిని మేము సీజ్ చేసి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా 6వ తారీఖు జూన్ 6వ తారీఖు దాకా కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశం మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం అనేది జరుగుతుంది. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి అన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ కార్యాలయాన్ని శేషారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించే వారికి మెరుగైన విద్యను అందించాలని అన్నారు. విదేశీ విద్య వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు వివరించాలని సూచించారు. స్కైలార్క్ సంస్థ డైరెక్టర్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ రాజ్ కూచిపూడి మాట్లాడుతూ తమ తండ్రి సుమారు 22 ఏళ్ల క్రితం విశాఖలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి సుమారు 12,000 మంది విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చేర్చి వారి ఉన్నత స్థితికి ఎంతో సహకరించారని అన్నారు. IELTS, TOEFL, PTE, GRE వంటి ప్రవేశ పరీక్షల కోచింగ్, యూనివర్సిటీ అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, ఎడ్యుకేషన్ లోన్లు, వీసా,
వసతి అలాగే పోస్ట్ డిపార్చర్ సపోర్ట్ తో సహా ఎండ్ టు ఎండ్ సేవలను తామే అందిస్తున్నామని అన్నారు. విద్యార్థుల ప్రవర్తన విశ్లేషించి అర్థం చేసుకుని సలహా ఇచ్చి విద్యార్థులను ఉన్నత దశలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. విదేశీ విద్యను అభ్యసించే వారికి తమ స్కైలార్క్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో CEO కె నాగచందన, మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్, బ్రాంచ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్, రేవతి, ప్రియాంక, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సతీష్ రాజపూడి, నేను స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ని. మా స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ 22 సంవత్సరాలుగా విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా మేము చేస్తున్నాము. మేము ఈ రోజుకి 12,000 మంది పైన స్టూడెంట్స్ని మేము అబ్రాడ్ పంపించాము. మా ఈ స్టడీ అబ్రాడ్ సంస్థ ఏంటంటే వైజాగ్ తర్వాత ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది కాకినాడలోని. సో కాకినాడలో అని చెప్పాలంటే ఫస్ట్ బ్రాంచ్ మేము స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే మా గ్రాండ్ పేరెంట్స్, మా పేరెంట్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు కాబట్టి మాకు ఎప్పటి నుంచో ఏంటంటే కాకినాడలో ఖచ్చితంగా మనకు ఒక బ్రాంచ్ ఉండాలి. మన అంటే ఫోర్ ఫాదర్స్ ఇక్కడ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒక కాకినాడలో మనకు బ్రాంచ్ ఉండాలనే ఉద్దేశంతో ప్లస్ కాకినాడలో ఉన్న స్టూడెంట్స్కి ప్లస్ కాకినాడ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఉన్న స్టూడెంట్స్కి మేము దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో మేము బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది. అయితే మాకు మా ఆహ్వానం మన్నించి మా శేషారెడ్డి గారు, నల్లమిల్లి శేషారెడ్డి గారు, ఆదిత్య గ్రూప్ సంస్థ అధినేత చైర్మన్ అండ్ ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్గా, తర్వాత ఎమ్మెల్సీగా చేసిన ఆయన ఒక విద్యావేత్త శేషారెడ్డి గారు మా ఆహ్వానం మన్నించి ఖచ్చితంగా మా ఇనాగ్రేషన్ వస్తామని చెప్పేసి కానీ మాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన చేతుల మీదుగా ఈరోజు బ్రాంచ్ ఇనాగ్రేషన్ జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా ఈ సంస్థ ద్వారా ఏంటంటే మేము ఎన్నో వేల మందికి మేము అందించిన సేవలు ఖచ్చితంగా ఏంటంటే కాకినాడ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో నా స్టూడెంట్స్ కూడా చేరాలనే ఉద్దేశంతో మేము ప్రారంభించాం. సో ఈ శాఖ ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరికీ కూడా మా ఈ సేవలు ప్లస్ మా గైడెన్స్ ఉన్నత విలువలతో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఈ సేవలు మేము అందిస్తామనే ఉద్దేశంతో మేము కాకినాడలో ఈరోజు ఈ బ్రాంచ్ ప్రారంభించాము. సమాజంలో అవసరతలు గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ హరీష్, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగ వెంకట శివరామకృష్ణ మాట్లాడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ దుమ్మలపేట దుర్గమ్మ ఆలయం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయానికి 30,000 రూపాయల సౌండ్ సిస్టమ్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆలయం వద్దకు వచ్చిన పేద వృద్ధులు 50 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్, జాయింట్ సెక్రటరీ మంగా శివరామకృష్ణ, ట్రస్ట్ సభ్యులు వీరబాబు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు సత్యబాబు, వెంకటేష్, నాయకులు అట్ల సత్యనారాయణ, ఆకుల శ్రీనివాసులు, దుమ్మిలిపేట మత్స్యకార పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. లోపలికి వెళ్ళిపోతారు. లోపల హరిషి కూర్చుంటారు. ఆర్ట్ తీసుకోండి సార్, ఆర్ట్ తీసుకోండి సార్.
టోకెన్ తీసుకోండి, తీసుకో బా. తీసుకోండి, మళ్ళీ తీసుకోండి సార్. మళ్ళీ ఇచ్చుకోండి, మళ్ళీ టోకెన్ పక్కనే ఉండమ్మా. అక్క అమ్మా దుమ్ములపేట వాస్తు పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ దుర్గమ్మవారి ఆలయంకి గత 6 నెలల క్రితం ఈ రంగులు వేయించడం జరిగిందండి. అది చారిటబుల్ ట్రస్ట్ సానశ్రీ ఫౌండేషన్ ద్వారా జరిగిందండి. తర్వాత సౌండ్ సిస్టమ్ లేదన్నారు, సౌండ్ సిస్టమ్ పాడైపోయిందన్నారు. వెంటనే ఇది సౌండ్ సిస్టమ్ మొత్తం హౌజెస్ సెట్స్ మొత్తం అంతా ఒక 30,000 ఖరీదు చేసి హౌజెస్ సెట్స్ ఈవేళ ఇవ్వడం జరిగిందండి. మొక్కలు యాంపిల్ వేరు మొక్క పెట్టారండి. దీనికి మాకు సహకరించిన సానశ్రీ ఫౌండేషన్కి మాట్లాడుతున్నాను. కాకినాడ తుమ్మలపేట శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరియు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సౌండ్ సిస్టమ్ ఈ ఆలయానికి అందించడం జరిగింది. ఇది ఎప్పుడో పురాతన ఆలయం. ఇది ఇక్కడ స్థానికులు అందరూ వచ్చి సానా సతీష్ బాబు గారిని కన్సల్ట్ చేయడం, తర్వాత హరీష్ గారిని కన్సల్ట్ చేయడంతో ఇది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎక్కువగా అంటే మత్స్యకార మహిళలు ఉంటారు. మత్స్యకార మహిళలకి వీళ్ళందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ప్రధానంగా అయితే ఇప్పుడే కాదు, హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు కూడా ఈ ఆలయాన్ని కూడా రంగులు వేయించడం జరిగింది. ఇది పురాతన ఆలయం. దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయడం చాలా ఆనందకర విషయం. ఇప్పటికే హరీష్ చారిటబుల్ ట్రస్ట్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ వీళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ సమాజంలోని పేద ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చేయూత సంస్థ ఫౌండర్ రవికుమార్, రామవరపేట శివాలయం చైర్మన్ గేదెల రమేష్, పాండ్రగిరాజు అన్నారు. బుధవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కేటీసీ సంస్థ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు స్వచ్ఛంద సంస్థలు, చేయూత, ఆర్కే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా 100 మంది ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు, చిన్నారులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి చిన్నారులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ పేదలకు అండగా ఉండాలని వివిధ స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు అభినందనీయమని అన్నారు. మా కేటీసీ సంస్థ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండురంగరాజు, వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సో ఈ విషయాన్ని వీరు అలాగే సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఉన్నా సరే నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న ఫ్రెండ్స్ అండి. అంతకంటే ఎక్కువ నేను అభిమానించి ఎలా అంటే ఫ్రెండ్స్ అని కాకుండా ఆపద అనగానే ప్రతి వెంటనే రియాక్ట్ అవుతాడు. అది నా మనిషా, ఇంకోటి మనిషా, ఆ కేస్తా, ఈ కేస్తా, ఏంటి పట్టించుకోడు. అసలు దానికి ఇబ్బంది ఉన్నదంటే వెంటనే రియాక్ట్ అయ్యి చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలో అది చేస్తాడు. అందుకు ప్రవీణ్ని అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఈ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఆపద వచ్చినా ఎప్పుడైనా సరే ప్రవీణ్ గారితో పాటుగా మేము కూడా
మీకు ఏ హెల్ప్ కావాల్సినా సరే ఈ మిత్ర బృందం కానీ చేయూత రవి గారు కానీ ఇక్కడ ఉన్న సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చెప్పండి. మేమందరూ కూడా దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. అలాగే ప్రవీణ్ గారిని అభిమానించి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారం తెలియజేస్తూ ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన దగ్గరికి వెళ్ళిన ఏ వ్యక్తికైనా సరే నేను ఉన్నాను భరోసా ఇచ్చే మొదటి వ్యక్తి మన ప్రవీణ్ చక్రవర్తి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎన్నో వేల మందికి విద్యాదానం చేస్తూ కొన్ని వందల మందికి ప్రాణదాతగా నిలుస్తూ అనేక మందికి మన కాకినాడ చుట్టుపక్కల అవుతేనే, రాష్ట్రంలో అవుతేనే, గిరిజన ప్రాంతాల్లో నీరు లేని వాళ్ళకి బోరు బావులు నిర్మించి బోర్ల ద్వారా వాటర్ పంపిణీ చేసి ఎంతో మందికి అనాథులకి నీటి సౌకర్యాన్ని అందించిన వ్యక్తి మన డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న NGOs కి ఎవరైతే లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తారో ఆయన గుర్తించి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆయన స్వయంగా మెసేజ్ రూపంలో అవ్వచ్చు, ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే అవ్వచ్చు, మొదటగా స్పందించి ఆయనకు తోచిన రీతిలో అది మెడికల్ ఇష్యూ అయితే హాస్పిటల్లో మేనేజ్మెంట్ కి వాళ్ళ టీం పంపించడం అయితే వెంటనే కొన్ని లక్షల రూపాయలు దానం చేసి ఎన్నో ప్రాణాలు కాపాడిన మహోన్నతమైన వ్యక్తి మన డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు. ఇలాంటి వ్యక్తి మరి సుదీర్ఘకాలంగా ఆయనతో ప్రయాణం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. గత కోవిడ్ టైంలో అయితే ఆయన రాత్రిభవన్ నిద్ర లేకుండా ఎంతో మందికి సేవలు అందించి ఆక్సిజన్ రూపంలో అయితేనేమో, నిత్యావసరాలు అయితేనేమి, లేదంటే మనకి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఇమీడియట్ గా ఆయన దగ్గర ఉన్న వెహికల్స్ ఇచ్చి సుదీర్ఘ ప్రాంతాలకు అంబులెన్సెస్ ద్వారా కొంతమంది కోవిడ్ పేషెంట్ ని జాయిన్ చేయడం కానీ, ఆయనతో నాకున్న యాక్సెస్ ఏంటంటే కోవిడ్ టైంలో ఇంజెక్షన్ దొరకలేని సమయంలో మేము కోఆర్డినేట్ చేసుకుని కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రవీణ్ చక్రవర్తి గారి పుట్టినరోజు వారి ప్రత్యేక శుభాకాంక్షలు. ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఉండాలి. ఎందుకంటే ఈయన ఏ కార్యక్రమం వచ్చినా సహాయం అని అడిగే చేయికి నేనున్నానని భరోసా ఇచ్చే మనిషినైనా ప్రవీణ్ చక్రవర్తి గారు. ఇదే కాదు, నేను చాలా చూశాను. ప్రతి కార్యక్రమంలో ఎవరన్నా రాజులను తీసుకెళ్ళినా సరే ఏ కార్యక్రమంకైనా ముందుండి అటువంటి ధనం సంపాదించడం అందరూ సంపాదించారు. కానీ ఆ ధనాన్ని సద్వినియోగపరిచి ఎదుటి వారికి ఉపయోగపడడం అనేది అది కొంతమందిలో ఉంటుంది. అక్కడ అది ప్రవీణ్ చక్రవర్తి గారికి ఉండడం చాలా గొప్పతనం. ఈయన రెండు నూరేళ్ళు కూడా ఇలా ఈ కార్యక్రమం 100 మంది 50 మందిలో వేల సంఖ్యలో ఉన్నంతకాలం ఏ కార్యక్రమం ఉన్నా, ఏ ఆపదన్నా ఆపదలో ఫస్ట్ వినిపించవలసిన పేరు ప్రవీణ్ చక్రవర్తి గారు. అదేవిధంగా ఇటువంటి మనస్తత్వం ఉన్న ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ కొంతమంది మెంబర్స్ ని ఏర్పాటు చేసుకుని ఓ పిల్లర్ గా నిలబడుతూ అనేక నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇంప్రెషన్స్ కూడా పాజిటివ్ ఇంప్రెషన్ చేసుకుంటూ లీడర్ గా నిలబడి లీడర్ వేసి చాలా మంది అనేక కార్యక్రమాలు చేశారు. ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ లీడర్ పేరు వచ్చిన వెంటనే బ్యాక్ సైడ్ ఎన్ని జరుగుతాయని ఎవరికి తెలియదు. ఎంతసేపు ఆయన ముందుపోతున్నాడు, పలానా వ్యక్తి దాని ఉన్నాడు అనుకుంటారు తప్ప ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడాల్సి వస్తుంది. సో అన్ని కూర్చుని ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ ముందడుగు వేస్తున్నారంటే చాలా సంతోషం. ఇన్ ద సేమ్ వే ఆర్కే కూడా, ఆర్కే టీమ్ అంతా ఫౌండేషన్ మెంబర్స్ కింద ఉండి ఆర్కేతో పాటు ఉండి ఒక పిల్లర్స్ కింద చేస్తారంటే అది ఒక NGOకి ఒక ఘనత. ఆర్కే ఒక్కడి వల్ల అవుతుంది. వాళ్ళ టీమ్మేట్స్, వాళ్ళ బెంచ్ మేట్స్ ఎవరైతే తనతో పాటు సపోర్ట్గా ఉన్నారో నెగిటివ్ థాట్స్ కూడా ఎదిరించుకుంటూ ఎన్నో అవమానాలు పడుతూ ముందడుగు వేయాలంటే చాలా కష్టం. ఒకళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు చాలా పౌరుషంగా ఉంటుంది. ఆ పౌరుషాన్ని మనం తగ్గించుకుని ముందడుగు వేయడం సక్సెస్. ఆర్గనైజేషన్ కూడా అంతే. నేను స్టార్ట్ చేసిన కాదు, నాకు చాలా మంది ఫౌండేషన్ పిల్లర్స్ మధ్యలో ప్రెజెంట్ పిల్లర్స్ పిల్లర్స్ కానీ రోగాస్ నా పిల్లలు ప్రశాంత్ ఆర్మీ కొంతమంది NGOs సుధీర్ అని చెప్పి ఆర్కే శేఖర్ నా ఫ్రెండ్స్ రాజు నది కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఉన్నా సరే
వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ముందర వేయడం నాకు కూడా కొన్ని కాల్స్ ఉంటాయి. నేను దగ్గర చేసిన వీళ్ళందరికీ సపోర్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కానీ తెలుసుకుంటూ చేయడం, ప్రతి ఒక్కటి విషయంలో నేను ముందడుగు వేయడం అంటే అన్ని విధాలుగా పాజిటివ్గా ఉండదు, నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఉంచుకుంటూ ముందుగా అన్ని చేసిన స్టెప్ కాబట్టి ఈరోజు సక్సెస్లో ఉన్నాం. పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది, కానీ మనం వచ్చినప్పుడు ఏం తీసుకుని రాలేదు, వెళ్తున్నప్పుడు ఏమి తీసుకెళ్ళాలి కాబట్టి ఉన్న దాంట్లో ఏదో చేయడం, అది ఎంత రూపాయలు 100 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్న దాంట్లో ఇవ్వడం నా యొక్క ఆర్గనైజేషన్ నిబంధనలు మేము పెట్టుకుంటుంది. సో ఎవరి అవసరం వచ్చినా మాకు దాంట్లో మేము చేయడానికి ముందు ఉంటాం, కానీ ఫాస్ట్గా ఉంటాం. సేమ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారని ఈరోజు నేను రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ కూడా నేను రాకపోవడం అసలు అందులో బాగుంటుందా పిల్లల కోసం నాకు ఎడ్యుకేషన్ కాకినాడ జేఎన్టీయూలో జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జయనివాస్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ప్రజలు గుంపులుగా ఉండకూడదని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ కు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏర్పాటు చేసిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలు పార్క్ చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కారణంగా నగరంలో ట్రాఫిక్ ను మళ్లించడం జరిగిందని, పిఠాపురం నుండి కాకినాడ వైపు వచ్చే వాహనాలను అచ్చంపేట నుండి సిటీ వైపుకు మళ్లించడం జరిగిందని, అదేవిధంగా యానం నుండి కాకినాడ వైపు వచ్చే వాహనాలు భానుగుడి సెంటర్ మీదుగా మళ్లించడం జరిగిందని అన్నారు. ప్రజలు కౌంటింగ్ ప్రక్రియ అన్ని విధాలా సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయింది. సో కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా మనం జేఎన్టీయూ కాకినాడ ప్రిమైసెస్లో చేస్తూ ఉన్నాం. మనం 4 బ్లాకుల్లో ఈ కౌంటింగ్ అనేది చేయబోతున్నాము. ఈ 4 బ్లాక్లో కూడా అసెంబ్లీకి ఈవీఎంస్, పార్లమెంట్ ఈవీఎంస్ వేరు రూమ్లో కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కూడా వేరుగా ఇంకొక రూమ్లో కౌంటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ప్రతి ఒక ఈవీఎం కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ రూమ్లో పెట్టడం జరిగింది, బోత్ ఫర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా 14 టేబుల్స్ మనం పెట్టడం జరిగింది. అండ్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజు 8 గంటలకి మనకు ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ అనేది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో మొదలవుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ బోత్ పార్లమెంట్ అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో దెన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఈ కౌంటింగ్ కోసం మనం ఎవరైతే సిబ్బందిని మనం ఎంపిక చేసి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు. అండ్ ఈటీపీబీఎస్ అంటే ఆన్లైన్లో మనకి వచ్చినటువంటి ఏవైతే పోస్టల్ బ్యాలెట్ విధానం సర్వీస్ ఓటర్స్కి కల్పించారో దానికి సంబంధించినటువంటి ప్రత్యేక మనం ఏర్పాట్లు కూడా అక్కడ స్కానింగ్ కోసం చేయడం అనేది జరిగింది. అలాగే నిన్ననే పొలిటికల్ పార్టీలు క్యాండిడేట్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎన్ని టేబుల్స్ వేయబోతున్నాము, ఎంతమంది ఏజెంట్లు వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చని వివరాలు కూడా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అండ్ జనరల్ పబ్లిక్కి ముఖ్యంగా తెలియచేయాల్సింది ఏమిటంటే ఆ రోజు ట్రాఫిక్ మనకి డైవర్షన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పిఠాపురం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అచ్చంపేట నుంచి డైవర్షన్ చేయడం జరుగుతుంది సిటీలో రావడానికి. అదే రకంగా ఇటు సైడ్ కాకినాడ రూరల్ అలాగే ఇట్లా యానం వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు భానుగుడి జంక్షన్ దగ్గర నుంచి వాళ్ళకి డైవర్షన్ అవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినటువంటి వాహనాలు
నాగమల్లి తోట జంక్షన్ దగ్గర ప్రీ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ కోసం పార్కింగ్ అనేది ఐటీఐ కాకినాడలో జేఎన్టీయూ ఆపోజిట్లో అరేంజ్ చేయడం జరిగింది. అలాగే పెద్దాపురం సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది డిస్ట్రిక్ట్ స్టేడియంలో పక్కనే వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రోజున ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ రాకుండా ఉండడానికి జిల్లా వ్యాప్తంగా 144 పెట్టడం జరుగుతుంది. అదే రకంగా మరి అక్కడ కౌంటింగ్ సెంటర్లో 3 అంతస్తు భద్రత ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. అంటే సిఆర్పిఎఫ్, అలాగా మనం స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు ప్లస్ స్టేట్ సివిల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ఎవరు కూడా కౌంటింగ్ అయిన అనంతరం కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో కూడా ఎనీ విక్టరీ ప్రొసెషన్స్ కానీ అదే రకంగా ఏదైనా వాళ్ళ మార్చెస్ సెలబ్రేషన్స్ ఆ రోజు చేసుకోవడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాము. అండ్ మీడియా కోసం ప్రత్యేకంగా ఒక మీడియా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీ మీడియా కోసం అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఫ్యాక్స్ అండ్ అదే రకంగా మీరు చూడడానికి టీవీ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. మీ మీడియాకు వివరాలు ఇవ్వడానికి ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక కోఆర్డినేటర్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు మీకు ప్రతి ఒక్క రౌండ్ వివరాలు మీ దగ్గర తీసుకొచ్చి అందజేస్తారు. తర్వాత మీరు సంబంధించినటువంటి ఛానల్స్కి మీరు ఇవ్వచ్చు. అలాగే మీ మీడియాని అప్పుడు కొంతమందిని ఎవరికైతే పాస్ ఇచ్చామో వాళ్ళని ఒక చిన్న బ్యాచ్ కింద తీసుకెళ్ళి కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎక్కడైతే మన అనుమతి ఉన్నటువంటి చోట వరకు తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. ఇవి ఓవరాల్గా మనం చేసినటువంటి ఏర్పాట్లు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాకినాడ జేఎన్టీయూకేలో జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదని, ఇప్పటికే 144 సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా దీన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికే అనేక అవగాహన సమావేశాలు నిర్వహించి వారికి పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పోలింగ్ రోజు జరిగిన చిన్న ఘటనల్లో కొంతమందిని గుర్తించి వారిపై రౌడీ షీట్ బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగిందని, దీని కారణంగా భవిష్యత్తులో వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు దొరకవని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు. ప్రతిరోజు కలెక్టర్తో కలిసి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందరికి గుడ్ ఈవినింగ్. మన కాకినాడ జిల్లాలో మే 13 మనకు పోలింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ అనేది జూన్ 4వ తారీఖు జరగబోతుంది. దాని పరంగా మనకి జేఎన్టీయూకేలో మన కౌంటింగ్ జరుగుతుంది. దానికి కంటెస్టింగ్ క్యాండిడేటు, కౌంటింగ్ ఏజెంటు, తర్వాత స్టాఫ్స్ అందరూ కూడా ఎవరెవరికి పాస్ ఉందో వాళ్ళని మాత్రం మనం లోపలికి అలో చేయడం అనేది జరుగుతాయి. సో దానికి చెకింగ్ ప్రాసెస్ అనేది మనకి ఓల్డ్ డిపిఓ, బాణగుడి సెంటర్ ఓల్డ్ డిపిఓ, అదేవిధంగా ఇటువైపు నాగమల్లి తోట జంక్షన్, సర్పవరం జంక్షన్ నుంచి కూడా మనం కట్ ఆఫ్ అనేది స్టార్ట్ చేయబడతాయి. సో అనవసరంగా ఎవరు కూడా ఈ 1 కిలోమీటర్ ప్రాంతంలో, కౌంటింగ్ సెంటర్ ప్రాంతంలో ఎవరు రాకూడదు. 144 సెక్షన్ కూడా దాంట్లో ఆల్రెడీ అమల్లో ఉంది. ఇంకా ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా 144 అనేది మనకి 3rd, 4th, 5th మనకి 144 వేస్తాము కలెక్టర్ డిఓ సార్ దగ్గర చెప్పి. అది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా 4 or 4 అబోవ్ మెంబర్స్ గుంపు కూడకూడదు అనేది మనకు పాయింట్. అదేవిధంగా మనకి ఆల్ ఇంపార్టెంట్ విలేజెస్లో కూడా మనము ఫోర్సెస్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా మనము మీటింగ్ పెట్టుకోవడము, 144 తర్వాత పోలీస్ యాక్ట్ 30 గురించిన అవగాహన కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాము. దీన్ని పాటిస్తూ ఎవరు కూడా కౌంటింగ్ రోజు అనవసరంగా బయటకు తిరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఎవరెవరు పోలింగ్ డే చిన్న మనం మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా చేసినా అక్కడక్కడ చిన్న సంఘటనలు జరగడం జరిగింది. దాంట్లో సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరి పైన మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ స్టెప్లో కంక్లూడ్ చేస్తూ దాంట్లో వీడియో ఫుటేజ్, తర్వాత ఎవరు ఐ విట్నెస్ చూసారో వాళ్ళు అక్కడ ఉన్నది ఇంకా ప్రూఫ్ అన్నీ కలెక్ట్ చేస్తూ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ప్రాపర్గా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 100% శిక్ష పడతాయి. కాబట్టి వాళ్ళపైన రౌడీ షీటు, అదేవిధంగా బైండ్ ఓవర్స్ ఇవన్నీ చేయడం జరిగింది.
వాళ్ళు ఫ్యూచర్లో యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కానీ తర్వాత జాబ్ సంబంధించిన ఏమొచ్చినా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతాయి. కాబట్టి కౌంటింగ్ డే రోజు కూడా ఎలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్ట్రాంగ్ రూమ్ కూడా మనకి ప్రతిరోజు నేను కలెక్టర్ కలిసి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ని పరిశీలించడం జరుగుతుంది. దానికి 3 టైర్ సెక్యూరిటీ డే మొదటి రోజు నుంచి కూడా పెట్టడం జరిగింది. సెంట్రల్ బలగాలు ఇమీడియట్గా ఉంటారు, తర్వాత మన స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, తర్వాత మన సివిల్ పోలీస్ సిబ్బందులు మనం ఉంటారు. ఎప్పుడు ఎనీ టైము మనకి ఈ 24/7 ఈ 3 టైర్ సెక్యూరిటీ కూడా కొనసాగిస్తుంటాయి. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎనీ టైం వచ్చారంటే చూపించడానికి సెపరేట్గా క్యాంటీన్లో మనకు సీసీటీవీ కెమెరాస్తో పాటు ఎంటైర్ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా వాళ్ళకి డిస్ప్లే చేస్తే ఏసీ వైజ్ ఉంది. లేదు వాళ్ళు ఒకవేళ నేను స్పెసిఫిక్గా కౌంటింగ్ రోజు రూమే చూడాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక పార్టీ కాకుండా 2 or 3 పార్టీ కలిపి మేము తీసుకొని వచ్చి చూపిస్తున్నాం, అలిగేషన్స్ రాకుండా ఉండడానికి కోసం. ఇది కౌంటింగ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. కాకినాడ జేఎన్టీయూలో జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలన్న కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జె నివాస్. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశం స్కైలార్క్. కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.